తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు చండీ ఉపాసకులు స్వామి రామానంద సరస్వతి ఉన్నారు. అమ్మవారు స్వయంగా వారికి సాక్షాత్కరించారని చెబుతున్నారు. మరి వారి అనుభూతులేంటి, అలాగే ప్రస్తుత సమాజంలో అమ్మవారి ఆరాధన పైన ఎటువంటి సందేహాలు ఉన్నాయి, ఏ విధంగా అసలు అమ్మవారిని ఆరాధించాలి, అమ్మ అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి, ఇవన్నీ గురుగారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. వింటాం మేము అయితే కామాఖ్య టెంపుల్, అక్కడ ప్రత్యేకించి పంచబలులు అని ఇస్తూ ఉంటారు అమ్మవారికి అని చెప్పి, కొంతమంది నెలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో వెళ్ళి ఈ విధంగా బలులు అమ్మవారికి సమర్పించి వస్తూ ఉంటారు. నిజంగా ఆ విధంగా చేస్తేనే అమ్మ అనుగ్రహిస్తుంది? లేదమ్మా, కామాఖ్యలో నేను చేశాను. నేను కామాఖ్యలో చేశాను, శుద్ధ దక్షిణాచారంలో చేశాను నేను. అద్భుతంగా నాకు అమ్మవారి అనుగ్రహం కలిగింది. ఇప్పుడు కూడా నేను ధైర్యంగా చెప్తాను, అమ్మకి మద్యం పెడితేనే కాదు, కనీసం ద్రాక్షరసం పెట్టు కాదంటుందమ్మా. గుమ్మడికాయ అన్నారు. ఇప్పుడు కుష్మాండబలి అంటాం మనం. కుష్మాండబలి అన్నదాన్ని ఎందుకు అంటున్నాం మనం? కుష్మాండం పైన ఒక ఆవాహన జరుగుతుంది. పశుత్వం బలి రూపేణ మమభాగ్యాద్ అవస్థిత అని చెప్పి, పశు రూపంలో ఉన్నటువంటి నిన్ను అమ్మవారి యొక్క బలి కోసం నేను ఆవాహిస్తున్నానమ్మా అని చెప్పి ఆ కుష్మాండం పైన అమ్మవారిని ఆవాహన చేసి దాన్ని బలిస్తున్నాం. కుష్మాండాన్ని అది ఎందుకు యాక్సెప్ట్ చేయదమ్మా? చేస్తుంది. కుష్మాండ బలి చూస్తాం చాలా చోట్ల కదమ్మా. మనం జనరల్ గా చేసేది కుష్మాండ బలి. అమ్మవారు ఎక్కడ తన రూపమైనటువంటి ఇంకో రూపాన్ని నాకు ఇది కావాలి, ఏకత్వం అనుపశ్యత, అది లేనప్పుడు ఈ బలులు ఇవన్నీ వస్తాయి. దశమహావిద్యలు అంటే ఏంటండి? ఎలా ఉపాసన చేయాలి అసలు? దశమహావిద్యల్లో ఏంటంటే అమ్మ, దశమహావిద్యలు వచ్చేసరికి ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క రూపం. ఆ రూపాల్లో దశమహావిద్యలు చేసేటువంటి వాళ్ళల్లో సపరేట్ గా దశమహావిద్య చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దశమహావిద్య ఇస్ అ వెరీ బిగ్ టాపిక్. తర్వాత రాజశ్యామల ఒకటే జనాలు అనుకుంటారు, కానీ దాంట్లో మళ్ళీ ఉపావిద్యలు ఉన్నాయి. లఘుశ్యామల ఉంది, తర్వాత తిరస్కరిణి ఉంది, సంపత్కరి ఉంది. ఇవన్నీ కూడా దాంట్లో విద్యలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే దశమహావిద్యలు ఒక సపరేట్ విద్య. చండీ వచ్చేసరికి చండీలోనే మీకు మళ్ళీ దశమహావిద్య దర్శనం అవుతుంది. మీరు ఉపాసన చేసి? నేను చండీ అమ్మ. నేను దశమహావిద్యలు చాలా తక్కువ. నాకు దశమహావిద్యలు ఏంటంటే, దశమహావిద్యల్లో ఒక విద్య సంపూర్ణంగా వచ్చినా కూడా మిగతా విద్యలు సంపూర్ణంగా వస్తాయి అన్నది. సో నాకు దక్షిణ కాళి వచ్చింది కదా మా గురువు గారి దయ వల్ల. ఐఎమ్ డన్ విత్ ఇట్. ఐ డోంట్ గో టు ఎనీ అదర్ దక్షిణ దేవత. మళ్ళీ ఎప్పుడైనా అమ్మవారి అనుగ్రహం సాక్షాత్కారం కలిగిందండి? చాలా సార్లు. అంటే ఒకే రూపం అని కాదు, బట్ డిఫరెంట్ రూపాల్లో, అన్ని రూపాల్లో. ఒక్కోసారి ఏమీ లేని ప్రదేశంలో కూడా అమ్మవారు నాకు ఏదో ఒక రూపంలో భోజనం తెచ్చి ఇవ్వడము, ఇటువంటి చాలా జరిగినాయి జీవితంలో. ఒక మాట అడుగుతా, ఎప్పుడైనా అమ్మవారి మీద కోపం వచ్చిందా? కోపం అంటూ ఉండదమ్మా. అమ్మ ఏం చేసినా కోపం ఉండదు, అంతే. ఎందుకు ఇలా చేసేవారు ఎప్పుడైనా ఇలా? లేదమ్మా, లేదు. ఎందుకంటే నేను అల్టిమేట్ చూసేసినామండి. కష్టం చూడాలంత కష్టం చూసేసాను. ఇప్పుడు నాకంటూ ఎంతమంది జనాలు నాకంటూ చేస్తున్నారో, నాకు అమ్మ ఎందుకు చేయిస్తోందని కూడా నాకు తెలుసు కదా. ఇప్పుడు అమ్మ ఏంటంటే, నాకు ఒక ఇది వచ్చింది, ఒక కష్టం వచ్చింది అంటే అమ్మ ఇమ్మీడియట్ గా నాకు అమ్మ రూపంలో 10 మంది ఉన్నారు. ఇప్పుడు మీ ఛానల్ ద్వారాను, ఇంకో ఛానల్ ద్వారాను ఎంతో మంది నాకు ఫోన్ చేసి, గురువు గారు ఎట్లా ఉన్నారు, ఏంటి మాకంటే దీంట్లో గైడెన్స్ ఇవ్వండి, దాంట్లో గైడెన్స్ ఇవ్వండి అని అడిగే వాళ్ళు ఉన్నారు. చండీలో ముఖ్యంగా నేను చేసినటువంటి ప్రయోగం, చండీలో ఏంటంటే అద్భుతమైన ప్రయోగాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో అనులోమ, విలోమ, ప్రతిలోమ ప్రయోగాలు 3 ఉన్నాయి. అనులోమం అంటేనేమో మీకు 1 నుంచి 700 శ్లోకాల వరకు చేసుకోవడం. విలోమం అంటేనేమో 700 శ్లోకం నుంచి 1వ శ్లోకం వరకు రావడం, కింద నుంచి పైకి చేయడం. ప్రతిలోమం అంటేనేమో కింద నుంచి 1 శ్లోకము, పైనుంచి 1 శ్లోకం, లైక్ 701, 699, 2 అట్లా. చాలా కష్టం కదండి. ఇది అద్భుతమైనటువంటి సాధన. కానీ ఇప్పుడు దాన్ని ప్రింట్ చేయాల బుక్ అనుకుంటున్నాం. చాలా మంది అడుగుతున్నారు గురువారు దీంట్లో. ఇంకోటి ఏంటంటే సంపుటీకరణ విద్యలు ఉంటాయి. దేంతో సంపుటీకరణ చేసుకోవాలి, ఏ విధంగా చేయాలి, చండీ విద్యల్లో మనకు ఆరోగ్యం కావాలంటే దేంతో చేసుకోవాలి, ఆ శ్లోకాల నుంచే మనం ఏ విధంగా చేయవచ్చు అలా వివరిస్తారా గురుగారు? చాలా ఉన్నాయి. చాలా మందికి ఆరోగ్య సమస్యలేనండి. ఎంతగా అంటే
ఇంట్లో ఒకరిని విడిచి ఒకరికి ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఒకరికి తగ్గింది కదా అంటే మళ్ళీ ఇంకోళ్ళకి పిల్లలకి తగ్గితే పెద్దవాళ్ళకి, అలా కంటిన్యూగా ఉండనే ఉంటాయి. అసలు ఇలా ఎందుకు వస్తాయి? వీటికి ఏమైనా పరిష్కార మార్గాలు ఉంటాయమ్మా. ఉంటాయా? దాంట్లోనే మీకు ఇప్పుడు రోగానశేషాన్ అపస్నిదుష్టారుష్టాత్ కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం విపన్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రేతాం ప్రయాంతి అని ఒక శ్లోకం ఉంది హ్మ్. చండీలోనే. హ్మ్. రోగానశేషాన్ అపహంతి దుష్టాన్, అన్ని రోగాలు కూడా ఇట్లా కొట్టుకొని పోతాయి. హ్మ్. దాన్ని గనక ప్రతి శ్లోకంతో సంపుటీకరణ చేయగలిగితే హ్మ్. టైం ఎక్కువ పట్టవచ్చు, హ్మ్. కానీ శ్లోకానికి ముందు శ్లోకం తర్వాత, మళ్ళీ శ్లోకానికి ముందు శ్లోకం అలా తర్వాత, ఎన్ని శ్లోకాలు ఉంటాయి? ఇట్లా చేసుకుంటూ వెళ్ళడం, హ్మ్. దీన్ని సంపుటీకరణ అంటారు. ఎన్ని ఉంటాయి మొత్తం అట్లా? 700 700. 700 ఇంటూ 700 700 అంటే టోటల్గా 2100 అయిపోతుంది. 2100. హ్మ్. అదే ముద్గరము పల్లవము అంటేనేమో ముందు మాత్రమే చేయడం, హ్మ్. దాన్ని ముద్గరము. పల్లవము అంటేనేమో తర్వాత మాత్రమే చేయడం, హ్మ్. శ్లోక మామూలుగా చదివేయడం, దాని తర్వాత మాత్రమే చేయడం. హ్మ్. ఇట్లా ఇవి ఉపదేశిస్తారు. ఇది ఈ విధంగా మనకి చండీలో చేసుకునేటువంటివి ఉన్నాయి. అదే విధంగా ఏంటంటే మంత్రాలు సంపుటీకరణ చేసుకునేవి ఉన్నాయి. ఇప్పుడు త్రయంబకం జామహే ఉంది మీకు, హ్మ్. అటువంటి మంత్రం అద్భుతమైనటువంటి మంత్రం అది. హ్మ్. దాంతో మనం సంపుటీకరణ చేసినప్పుడు హ్మ్. నేనైతే కొన్ని చూశానమ్మా, మీరు నమ్మరు, ఈవెన్ క్యాన్సర్స్ హావ్ బీన్ క్యూర్డ్. హా, ఎస్, నిజమండి. హ్మ్. నేను అనులోమ విలోమ ప్రతిలోమ చండి చేసినప్పుడు మా ఆశ్రమంలో హ్మ్. 250 మెంబర్స్ ఉంటారు. హ్మ్. అంటే మేము ఏం ఎవరైతే చేసామంటే కరోనా అప్పుడు వీ ఆ. హ్యావ్ క్లోజ్డ్ ఇట్. హ్మ్. కరోనా అప్పుడు ఆశ్రమం క్లోజ్ చేసేసాం మేము. హ్మ్. మా గురువు గారు ముఖ్యంగా నాకు ఏం చెప్పారంటే, నాకు అనులోమము విలోమము ప్రతిలోమం ఈ 3 పారాయణలు చేయాలి కంటిన్యూస్గా, హ్మ్. మార్నింగ్ టు ఈవినింగ్ కంప్లీట్ పారాయణలు చేసి నైట్ 12 o'clockకి త్రిపుర భైరవి ముందు హోమం. హ్మ్. ఇది చేస్తే మీరు నమ్మరు, మా ఆశ్రమంలో ఎవ్వరు కనీసం మాస్క్ కూడా లేదు. పెట్టుకోలేదు. మేమందరం ఒకే చోట తినేవాళ్ళం, హా. హ్యాపీగా అందరికి ఒకే చోట ఉండేవాళ్ళం. హ్మ్. ఒక్క కేసు లేదు మాకు ఆశ్రమం. అమ్మా, అద్భుతం అది నిజంగా. హ్మ్. అటువంటి జరిగినాయి. ప్రస్తుతం ఎక్కడుందండి ఆశ్రమం? ఎక్కడ? ఇక్కడ మనకు పులిమామిడి విలేజ్ అని హ్మ్. కందుకూరు దగ్గర ఉంది. అక్కడ స్వామి నిఖిలేశ్వరానంద్ అని ఇప్పుడు నేను చెప్పాను కదా, మా గురువు గారు నాకు హ్మ్. ఖాళీ చెప్పిన హ్మ్. ఆయన ఆశ్రమం. హ్మ్. ఇప్పుడు మా గురుబాయ్ ఉన్నారు, మామూలుగా వెళ్ళొచ్చా అండి? అనిల్ కుమార్ జోషి గారు అని, మీరు ఆల్రెడీ ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తుంటారు. అనిల్ కుమార్ జోషి గారు, హ్మ్. ఆయన మీరు చూశాను నేను ఇంటర్వ్యూ Hmm. అయింది మీది. ఆయన అంటే ఆయన గురుబాయి, నేను ఇద్దరు, ఆయన కూడా పెద్ద గురువు గారి శిష్యులే. హ్మ్. నేను కూడా అక్కడే ఉంటాను. ఆయన ఫౌండర్ దీనికి. హ్మ్. చాలా మంచి, చాలా అంటే భక్తులు ఎవరైనా రావచ్చా అండి? ఎవరైనా రావచ్చు, హ్మ్. అండ్ నో మనీ నథింగ్. ఎవరైనా రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండి సాధన చేసుకోవచ్చు హ్యాపీగా. హ్మ్. వాళ్ళకి ఏ సాధన చేసుకోవాలనుకుంటే అది చేసుకోవచ్చు. సాధారణంగా ఏమైనా శ్లోకం కానీ మంత్రం కానీ పఠించేటప్పుడు గురుముఖత తీసుకుంటేనే మీరు అది పఠించాలండి, అవును. అలా చెప్పకూడదని కొన్ని చెప్తూ ఉంటారు. కానీ మాలాంటి వాళ్ళకి అమ్మ అనుగ్రహం పొందాలని, సాక్షాత్కారం సంగతి పక్కన పెడితే అనుగ్రహం చాలు, అమ్మ కనీసం అమ్మ ఉందని ఒక ధైర్యం మాకు కలగాలని, అమ్మ వెన్నంటే ఉందని అనిపించాలని ఏదో ఒక మంత్రమో శ్లోకమో చెప్పుకోవాలనుకుంటాం. కానీ గురుముఖంగా తీసుకోలేము. అవును, అందరూ ఎప్పుడు అమ్మని స్మరించుకునే విధంగా అలాంటి శ్లోకం కానీ మంత్రం కానీ ఉండే చెప్పండి. ఉన్నాయమ్మా. ఇప్పుడు సప్తశ్లోకి లాంటివి చేసుకోవచ్చు. హ్మ్. సప్తశతి, మీకు కొన్ని సప్తశతిలో కూడా ఏంటంటే కొన్ని మంత్రాలు మీకు నవారణ మంత్రాలు ఇటువంటి ఉపదేశం ఉంటుంది. హ్మ్. తర్వాత ఒక్కసారి గురువుగారు చదివిస్తే సరిపోతుంది అంటారు. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో మనకు ఇప్పుడు కొన్ని ఉన్నాయి, లైక్ అమ్మవారి మంత్రం, చిన్న చిన్న మంత్రాలు ఉన్నాయి. ఓం హ్రీం దుం దుర్గాయ నమః, అటువంటి మంత్రాలు. హ్మ్. లలిత సహస్రనామం అందరు చేస్తున్నారు. అసలు నేను లలిత సహస్రనామం కంటే, నేను అందరికి చాలా మందికి ఎన్నోసార్లు చెప్పాను, నేను లలిత సహస్రనామం కంటే కూడా త్రిశతి చేయండి మీరు. త్రిశతిలో ఉన్నంత పవర్ నేను లలిత మీరే అంటారు నాతోటి, స్వామి ఇన్ని రోజులు లలిత సహస్రనామం చేస్తే కలగంది, త్రిశతి చేస్తే మాకు వచ్చేసింది అంట. నేను అది చూసాను త్రిశతులు, ఎందుకో నాకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ మీకు చండీ అమ్మవారు ఉంటుంది, అందులో సురధురు వైశ్యుడు వీళ్ళు, అంటే ఇక్కడ మార్కండేయ మహర్షి ద్వారా వచ్చినటువంటి చండీ. ఇక్కడ ఏమైతుంది, ఇప్పుడు నేను రుద్రచండీ అని ఒకటి రాశాను. రుద్రచండీలో ఏమైతుందంటే, మా గురువు గారు నాతో రుద్రచండీ చేయించినప్పుడు దాన్ని తెలుగులో ప్రింట్ రావాలా, ఎట్లయినా సరే రుద్రచండీ రావాలని ఉండింది నాకు. రుద్రచండీలో చేయని వాళ్ళకు ఎంతైతే ఫలితం ఉంటుందో, రుద్రచండీలో ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ అక్కడేమో మార్కండేయ మహర్షి చెప్పినటువంటి అమ్మవారి గురించి దేవి భాగవతంలో వచ్చినటువంటి ఇది.
ఇక్కడ ఏంటంటే రుద్రచండీలో స్వయంగా పార్వతి అమ్మవారు అడుగుతుంది శివుణ్ణి, నాకు చండీ గురించి చెప్పండి స్వామి అని అడిగితే స్వామి వారు చెప్తారు అమ్మవారి గురించి. సో దాంట్లో ఆ బ్యూటీ ఉంది. అదే త్రిశతిలో కూడా అమ్మవారి నామాలు అంటే ఆయన చెప్తారు, ఆయన నామాలు అమ్మవారు చెప్తుంది. అక్కడ వచ్చేసరికి ఏంటంటే అద్భుతమైనటువంటి ఫలితం. ఎవరైనా పారాయణ చేయొచ్చు, చాలా ఎవరైనా చేయొచ్చు. ప్రత్యేకించి ఈ రోజు అలా ఎలా చాలా మంది ఏమంటారంటే ఖడ్గమాల చేయకూడదు, ఖడ్గమాల ఎందుకు చేయకూడదు? డెఫినెట్ గా చేయొచ్చు ఖడ్గమాల. కొంతమంది అయితే నిమ్మకాయ దీపం వెలిగించి రాహుకాలంలో ఖడ్గమాల చదువుతుంది. 100% చేయాలమ్మా. ఖడ్గమాలలో మీకున్నాయి కేవలం అమ్మవారి నామాలు ఉంటాయి. అవునండి, 155 ఏవైతే ఉన్నాయో ఆ శ్రీచక్రంలో ఒక్కోసారి మనం ఇప్పుడు నాకేం తెలియదు, శ్రీచక్రం ఎవరో ఇచ్చారనుకో, వాడు ఏం చేస్తారు, శ్రీచక్రం పెట్టుకొని చక్కగా అమ్మవారి నామాలు చెప్పుకుంటూ ఖడ్గమాల చెప్పుకుంటూ కుంకుమ వేసుకోండి, అద్భుతమైనటువంటి పూజ అయిపోయినట్టు అయిపోతుంది. అక్కడ ధూపదీప నైవేద్యాలు అయిపోయింది. ఇక్కడ ఇంకొక సందేహం గురువుగారు, అసలు శ్రీచక్రం ఇంట్లో ఉండొచ్చా? 100% ఉండొచ్చమ్మా, తప్పే లేదు. అంటే ఆడవారికి భూప్రస్థారం ఎక్కువ. భూప్రస్థారము దీంట్లో మీకు 2 రకాలు ఉంటుంది, ఒకటి మేరు ప్రస్థారం, ఒకటి భూప్రస్థారం. మేరు ప్రస్థారం ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైతుందంటే ప్రతి వాళ్ళు కూడా మేరు ప్రస్థారం పెట్టుకుంటున్నారు. చాలా మంది చూసానండి. అయితే కొన్ని మటుకు నియమాలు ఉంటుంది. ఏంటంటే కొంత ఋతుకాలం వచ్చినప్పుడు, ఇంకోటి వచ్చినప్పుడు, ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ టైంలో దాన్ని సపరేట్గా అసలు అటు అంటే ఆ సపరేట్గా వాళ్ళు ఉండి వీళ్ళు మటుకే చేసుకుని అట్లా ఉంటే దట్ కెన్ బి యాక్సెప్టెడ్. సో కొన్ని ఏంటంటే మనము కూడా కొన్ని నియమాలు పెట్టుకొని చేస్తున్నప్పుడే మనకు ఆ ఫలితం కనిపిస్తుంది. ఇప్పుడు ఏది లేదు అంటే ఎవరికి ఏది లేదమ్మా, అంతే కదా. నియమం అనేది ఉండడం మంచిదే. మేరు ఇంట్లో పెట్టుకోవచ్చు, ప్రతిరోజు కుంకుమ పూజ. ఇప్పుడు శ్రీచక్రార్చన అంటే దాంట్లో మళ్ళా మనకు ఏకపాత్ర సాధనని, ద్విపాత్ర సాధనని, త్రిపాత్ర సాధన ఉంది, చతుష్పాత్రం ఉంది, నవపాత్రం ఉంది. ఇవన్నీ ఏంటంటే పెద్ద గురువు గారి దగ్గరికి వెళ్ళడము, అది నేర్చుకోవడము, దానికి పాత్ర శుద్ధి అని అవన్నీ ఇదంతా అవసరం లేకుండా జస్ట్ త్రిశతితోనో లేకపోతే మీకు నచ్చినటువంటి కేవలం లక్ష్మీ అష్టోత్తరం కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అన్నదా. లక్ష్మీ అష్టోత్తరం చేసుకున్నా కూడా రోజు శ్రీచక్రార్చన మీద అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, లలితా పరమేశ్వరి, త్రిపుర సుందరి, పరాంబ, రాజరాజేశ్వరి ఇన్ని ఉన్నాయి అందులో. సో మీరు ఏ రూపం తీసుకొని చేసుకున్నా అందులో చేసేసుకోవచ్చు. లలిత పారాయణ విషయంలోనే సందేహం ఏంటంటే తప్పులు ఎక్కడన్నా చదివారంటే అవి నెగటివ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది, అలా ఎలా పడితే అలా చదవకూడదు అని చెప్తూ ఉంటారండి. నిజమా? నెగిటివ్ ఎఫెక్ట్ అంటే ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఇప్పుడు ఫస్ట్ చదువుతున్న వాడికి తప్పులు రాకుండా ఉండదు, ఖచ్చితంగా ఉంటాయండి. నిజం అదే. ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంత యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరి అని ఎందుకంటున్నాం మనం? అక్షర పదభ్రష్టం ఎవరికైనా వస్తుంది. ఆయిల్ నేర్చుకున్న వాడికి సడన్ గా వాడి ఎంబీబీఎస్ బుక్ ఇస్తే ఎట్లుంటుంది అట్లుంటుంది. ఇది ఏంటంటే అమ్మా, తప్పులు అనేవి లాస్ట్ లో మనం అపరాధ క్షమాపణ స్తోత్రం చేసుకునేదే అందుకు. ఎందుకంటే అపరాధం అనేది జరుగుతుంది. కొన్ని చోట్ల మనకి ఇంకో విధంగా రావచ్చు, కొన్ని చోట్ల మనకు నోరు తిరగకపోవచ్చు, అందరికి అన్ని తిరుగుతాయని ఉండదు కదా. ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నారు అంటే ఆ టేబుల్ కార్డు ఆన్ చేసుకుంటున్నారు, వీళ్ళు ఇక్కడ చదవడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ రుద్రము అన్ని కూడా అట్లే చేసేస్తున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు అంటే మా గురుగారు ఓం నమో భగవతే రుద్రాయ నేర్పించేవారు. ఇప్పుడు ఏంటంటే ఓం నమో భగవతే రుద్రాయ, నమస్తే రుద్రమన్యవతో అది అయిపోతుంది అంతే. అట్లా దానికి మనం ఏం చేయలేము. టైం సారి చేంజ్. ఎప్పుడో మా టైంలో నిజంగా చెప్పాలంటే ఒకవేళకి ఫోన్ చేయాలి అంటే, ఏదైనా ఫోన్లో ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలి అంటే ఫోన్ దగ్గర పోయి కూర్చోవడం, వాడిని గంటల సేపు కూర్చొని వాటి ట్రంకాలు తగిలిందా లేదా అని అడగ రాత్రి అంతా కూర్చోవడం జరిగేది. అంత వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడేస్తున్నాం, మనిషి ఎక్కడ మరి ఇంత చేంజ్ అయినప్పుడు థింగ్స్ హ్యావ్ టు బి చేంజ్ కదా. ఇప్పుడు నేను హిమాలయాస్ లో ఉన్నాను, ఆ టైంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు అట్లా ఉండేది. ఇప్పుడు మాకు ఉత్తర కాశీ మారిపోయింది, మేము ఉన్న గంగోత్రి మారిపోయింది, ఇప్పుడు గోముఖ్ కూడా మారిపోయింది. ఇప్పటికీ వెళ్తూ ఉంటారు, హిమాలయాలు వెళ్తుంటారు, ఎప్పుడైనా వెళ్తుంటారు. ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తూ ఉంటారు? అలా ఎప్పుడైనా కుదిరినప్పుడు వెళ్తుంటాను. అక్కడ సాధన ఇప్పుడేం పెద్దగా సాధన చేసేంత
ఐ హ్యావ్ డన్ వాట్ ఐ హ్యావ్ టు డూ నౌ. ఇప్పుడు ఏంటంటే ఏదో అక్కడ కొంచెం ఆ అమ్మవారు నాకు దర్శనం ఇచ్చిన ప్రదేశం అది కొంచెం అట్లా ఎప్పుడైనా స్మరించుకుంటూ అనిపించినప్పుడు ఉంటారు. ఇంకా ఎక్కువ ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ ఇది ఉన్నప్పుడు ఇక్కడ మాకు తప్పకుండా ఉండాల్సి వస్తుంది కదా. ఇప్పుడు చండీ హోమాలు ఉంటాయి, నాకు విపరీతంగా చండీ హోమాలు ఉంటుంది. చండీలో కూడా చాలా మంది ఏం చేస్తారంటే ప్రతిలోమం అడిగే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు అనులోమం అడిగే వాళ్ళు ఉన్నారు. అనులోమం ఇప్పుడు అనులోమం బుక్ తీసుకురావాలన్నాం మేము. అనులోమం కూడా అనులోమం తీసుకొస్తే ఏంటంటే అనులోమం ఒక సపరేట్ విద్య. అదేంటంటే లక్ష్మీ విద్య ఉంది అందులో, తర్వాత శత్రునాశన విద్య. శత్రునాశనం అంటే అగైన్ పీపుల్ థింక్ ఇట్ ఇస్ ఇన్ డిఫరెంట్ వే. ఎవడో శత్రువు ఉన్నాడు వాడు నాశనం చేయాలి, ఇట్లా ఇట్లా ఉండదమ్మా. నాకు ఒకసారి నాకు బాగా గుర్తు, మా హిమాలయాస్లో ఉన్నప్పుడు నేను సాధువు ఉండేవారు. ఆయన ఒకసారి నేను ఊరికే ఆయన దగ్గర కూర్చుంటే ఎవరో ఒక మహారాష్ట్ర నుంచి ఒక సేట్ వచ్చాడు. వచ్చి మహారాజ్ ఆయనకి ఒక బిజినెస్ ఉందంటే ఆ బిజినెస్లో రైవలరీ ఉంది. రైవలరీ ఉంటే ఆయన అన్నాడు ఆ రైవలరీ వాడు చనిపోవాలా, వాడు బిజినెస్ నాశనం అయిపోవాలా, ఓకే ఏ పైసా అప్లేలో అని చెప్పి ఇంత సూట్ కేసు తెచ్చి ఆయన ముందు డబ్బులు పెట్టాడు. ఆయన చూశారు దాన్ని, ఎంత ఉన్నాయి రా అని అడిగారు. 10 లక్షలు ఉన్నాయి స్వామి అన్నాడు. లోపల పోయి చూడరా అన్నాడు. లోపల పోయి చూసి వాడు బయటకు వచ్చి భయపడిపోయి వాడికి ఏంటి అర్థం కాలే, చెమట వచ్చేసింది, వాడికి చెమటలు వచ్చేస్తున్నాయి, ఊపిరి ఆడకుండా అయిపోయాడు. నన్ను అన్నారు బ్రహ్మచారి తూ జాకే దేకరే అన్నారు. నేను పోయి చూస్తే కట్టలు డబ్బులు పెట్టున్నాను. ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే ఇది తీసుకొని అయిపోయిందిరా నీకు అన్నారు. వాడది చేతిలో పట్టుకొని పరిగెత్తను. మళ్ళీ నన్ను అన్నారు లోపల పోయి చూడరా ఒకసారి లెక్క పెట్టి ఎంత ఉందో అన్నారు. లోపల చూస్తే ఏం లేదు, అంత ఖాళీ. ఏం 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 శక్తి అనుకోవాలి దాన్ని. ఇప్పుడు శత్రునాశన విద్య వాడు అడిగాడు. ఆయన ఏమన్నారంటే నువ్వు వాడికంటే ఎదగాలనుకో, వాడు పడిపోవాలనుకోద్దు అన్నారు. ఇలా చాలా మంది ఇప్పుడు ఉన్నారు కదండి ఈ సొసైటీలో. ఇప్పుడు నువ్వు వాడికంటే నీకు బిజినెస్ కొంచెం ఎక్కువ కావాలని అమ్మవారిని కోరుకో, అంతేగాని వాడు నాశనం అయ్యి నేను పైకి రావాలమ్మా అని కోరుకోవద్దు. అప్పుడు నీకు పాజిటివ్ అవుతుంది. అది చెయ్యి, నువ్వు అమ్మవారి కంటే ఎక్కువ చెయ్యి, నువ్వు వాడికంటే ఎక్కువ అమ్మవారిని ప్రార్థన చెయ్యి. ఇప్పుడు మనకు ఉంది కదమ్మా అదేదో స్టోరీలో, ఫేమస్ స్టోరీలో వాడు పోవాలని వీడు పోవాలని, వాడేమడిగాడు వీడేమడిగాడంటే వాడు ఒక పనుకు ఒక కన్ను పోవాలని అడిగితే రెండు కళ్ళు పోతాయి వీడికి, అట్లా అయిపోతుంది అంతే. కానీ అమ్మవారు అడిగిందల్లా ఇస్తుందా? అన్ని ఇస్తాం, కానీ ఇటువంటివన్నీ కాదు, ఇటువంటివన్నీ కాదు. ఇవన్నీ ఏంటంటే మన అపోహలమ్మ. కానీ ఒక్క మాట అండి, నేను రోజు దైవానికి పూజ చేస్తాను, ఎప్పుడు మంచి పనులే చేస్తాను, దానాలు చేస్తాను, అందరినీ మంచిగా చూస్తాను, కష్టాలేమో మాకే వస్తా ఉంటాయి. ప్రతి వాళ్ళు ఇదే అడుగుతారమ్మా. చాలా మిమ్మల్ని కూడా అలాగే అడుగుతారా? ఏ దైవభక్తి లేని వాళ్ళ కష్టాలు అనుకుంటాయి స్వామి, ఏ దైవభక్తి లేని వాళ్ళకేమో ఎందుకు మరి వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. ఇప్పుడు చాలా మంది పోతన భాగవతుడు పోతనామాత్యుడు ఏం అడిగాడంటే నా కష్టాలు ఇయ్యమ్మా అని అడిగాడు. నా కష్టాలు ఇయ్యి, నాకు సుఖాలు వద్దన్నారు చాలా మంది మహాత్ములు. ఎందుకంటే ఆ కష్టాల్లో నువ్వు నాకు గుర్తొస్తావు, అన్ని సుఖాలు ఇచ్చావనుకో నువ్వు నాకు గుర్తురావు. ఆ భోగాలు అనుభవిస్తూ ఉంటాం అంతే, మా గుర్తురాదు అప్పుడు. ఇప్పుడు మనకు తమిళ్లో ఒక సేయింగ్ ఉంది, దాని తెలుగులో ఎట్లా అంటారంటే అమ్మవారు వీడు నాకు కావాలి అనుకున్నప్పుడు వాడికి ఇవ్వదంట, వీడు నాకు వద్దురా అనుకున్నప్పుడు ఇచ్చేస్తుంది. వీడి కర్మ వీడు పడని రాన్నప్పుడు. పిల్లవాడు ఆడుకున్నంతసేపు ఏం చేస్తాడమ్మా, వాడికి తల్లి గుర్తురాదు కదా. ఇప్పుడు ఆడుకుంటుంటాడు వాడు, ఆడుకున్నంతసేపు తల్లి గుర్తురాదు. అందుకే మనకు దీంట్లో కూడా ఆదిశంకర్లు ఏం చెప్తారంటే ఆపత్స్నుమగ్న స్మరణం తదీయం కరోమి దుర్గే కరుణార్ణవిషే నై చటత్వం మోభావేతా క్షుధాతుషార్తా జన్మీం స్మరంతి అంటారు ఆయన. అంటే నువ్వు అరే వీడి కష్టాలు వచ్చాయి కాబట్టి నా దగ్గరికి వచ్చాడురా, వీడికి అసలు కష్టాలు లేకపోతే వీడికి అమ్మనే గుర్తురా, నేనే గుర్తురాను, వీడి కష్టాలు వచ్చాయి కాబట్టి ఈరోజు అమ్మ అని వస్తున్నాడు అని అనుకోకమ్మా. నైతచ్చటత్వం భావయేతా క్షుధాతుషార్తా జన్మీం స్మరంతి అన్నాడు ఆయన. ఆకలేసిన బిడ్డకే కదమ్మా తల్లి గుర్తొచ్చేది, లేకపోతే ఎందుకు గుర్తొస్తుంది తల్లి? ఆడుకున్నంతసేపు తల్లి గుర్తురాదు. కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అమ్మా ఇచ్చేసాము అంటే వాడు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ అయి ఉండొచ్చు, ఈ జన్మలో వాడు అనుభవిస్తున్నటువంటిది పూర్వజన్మలో వాడు చేసుకున్నటువంటి మంచి పనులు అయి ఉండొచ్చు, వాడు చేసినటువంటి మంచి ఇది అయి ఉండొచ్చు. బహుశా ఈ జన్మలో వాడికి ఆ రాక్షస ప్రవృత్తి వచ్చి ఉండొచ్చు, అందుకని వాడు అట్లా ఉన్నాడు, సంపాదిస్తున్నాడు,
అదే క్రూరంగా ఉంటున్నాడు. సో నెక్స్ట్ టైం వాడికి మళ్ళీ అదే ఉంటుంది బాజా అది. కానీ ఏంటంటే మనం చేసేటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవి సంచితంగా మారి నేను కోరుకునేది ఒకటే అమ్మా, నువ్వు నాకు సుఖం ఇచ్చావా, దుఃఖం ఇచ్చావా, ఏమి ఇచ్చావా, దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్, ఇట్ ఈస్ యువర్ బిజినెస్. వాట్ యు గివ్ టు మీ ఇస్ యువర్ బిజినెస్, వాట్ ఐ యామ్ ఇస్ మై బిజినెస్. నాకేంటంటే పాతయవా పాతాళే స్థాపయవా సకల లోక సామ్రాజ్యం మాతత్వ చరణయుగళం నాహం ముంచామి నైవ ముంచామి. అంతే. నన్ను పాతాళంలో తొక్కేసిన సర్వరాజ్యాలకు అధిపతి చేసిన ఈ రెండిట్లో కూడా ఒకటి గ్యారంటీ, వాట్ ఇస్ ష్యూర్ ఈస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యువర్ ఫీట్. ఆమె పాదాలే శరణం ఎప్పటికైనా. అంతే అమ్మా. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఏంటండి మీ ఆలోచన తదుపరి ఏం చేద్దామని మీకుంది? నాకు అయినంత వరకు చండీ ప్రచారం చేయాలి. ప్రచారం అని కూడా కాదమ్మా, హూ యామ్ ఐ టు డూ ప్రచారం చండీ, కానీ జనాలకి చండీలో ఒక మంచి అమ్మవారి దర్శనం అయ్యేటట్టు, అమ్మవారి అనుగ్రహం అయ్యేటట్టు వాళ్ళకు ఒక మార్గం చూపించాలి. ఎలా సాధ్యం అవుతుంది? అవుతుందమ్మా, చేసేవాళ్ళు ఉంటే అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను ఉన్నాను గురువు గారు, అవునమ్మా, నాకు ఉంది అమ్మవారి సాక్షాత్కారం కలగాలి, అది ఎలా సాధ్యం అవుతుంది? మాకు చేసుకుంటే సిన్సియర్గా చేసుకుంటే అవుతుందమ్మా. అంటే ఒక మంత్రం ద్వారా, మంత్రం ద్వారా అవ్వచ్చు, మీకు మా ఫిజికల్గా దర్శనం అవ్వచ్చు, స్వాప్నిక దర్శనం అవ్వచ్చు, స్వప్నంలో దర్శనం అవ్వచ్చు, లేదు ఏదో ఒక రూపంలో అమ్మవారు మీకు అనుగ్రహం చూపించి మళ్ళీ మీ దగ్గర దాకా మీకు మళ్ళీ తన దగ్గర ఇది చేసుకొని రావచ్చు. అన్ని రకాలుగా ఉంటుందమ్మా. ఒక్కోసారి అమ్మవారి అనుగ్రహం ఉంది, వెన్నంటే ఉంది అనిపిస్తుంటుంది, ఒక్కోసారి చెయ్యి వదిలేసిందేమో ఆవిడ అని అనిపిస్తూ ఉంటుంది, బాధగా ఉంటుంది, ఒక్కోసారి సంతోషం. ఇలా ఎందుకు? మా గురువు గారు అనేవారు, ఒకసారి ఇట్లనే అనిపిస్తే 4 కాళ్ళు కనిపిస్తున్నాయంట ముందు, తర్వాత 2 కాళ్ళు కనిపిస్తున్నాయి. అంటే నడుచుకుంటూ వెళ్తుంటే ఈ సీషోర్ లో వాడు కంప్లైంట్ చేశాడు, ఏంటమ్మా ఇప్పుడు దాకా నాతో నడిచావు, ఇప్పుడేమో నన్ను వదిలేసావు, నా 2 కాళ్ళు మట్టుగా కనిపిస్తున్నాయి, నీకు కనిపించట్లే అని. అరే పిచ్చోడా, నీ 2 కాళ్ళు కాదురా, నా 2 కాళ్ళు, నిన్ను నడవలేక ఎప్పుడో పడిపోయావు, నిన్ను ఎత్తుకొని నేను నడుస్తున్నా అందంట అమ్మ. మనకు అనిపిస్తుంది అమ్మ అమ్మతో, అమ్మ ఎప్పుడు వదలదు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే, ఏ లోటు అనేది కనిపించదు. జేబులో రూపాయి ఉన్నా లేకపోయినా, తినడానికి ఉన్నా లేకపోయినా లోటు అనేది ఉండదు. అది ఇవన్నీ ద ప్రాబ్లం. ఇప్పుడు ఎట్లా ఉంటుంది, నేను అదే చెప్తానమ్మా, ప్రతి వాళ్ళకి కూడా హిమాలయాస్కి వెళ్ళడము, సాధన చేసుకోవడం ఇది కాదు కావాల్సింది. ఈ రోజుల్లో హిమాలయస్ అనేది మేబీ ఎంతమందికి సాధ్యం, ఎంతమంది సాధ్యం కాదనేది కాదు, కానీ ఏంటంటే సాధన ముఖ్యం. ఎక్కడ చేయాలని అంటారు? డైలీ ఒక పర్టికులర్ టైం పెట్టుకొని ద్వాతి నిమిషం నామావళి దుర్గా అమ్మవారిది, లేకపోతే దుర్గా సప్తశితో, ఏదో ఒకటి ఒక పర్టికులర్ టైం పెట్టుకొని ఆ టైంని మెయింటైన్ చేయడం కావాలి. అంతే. జనరల్గా ఏం చేస్తామంటే మనకి ఈ టైం ఇవాళ 8 o'clock చేస్తే రేపు 8 o'clock చేస్తాం, రేపు 9 o'clock చేస్తాము, లేకపోతే ఒక్కోసారి కుదరకపోతే వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం చేసుకుందాం, నైట్ చేసుకుందాం అంటే అదొకటి రాంగ్. ఇంకోటి ఏంటంటే సాధన అనేది ఈ రోజుల్లో ఎట్లా అనుకుంటున్నారంటే 50 తర్వాత చేయొచ్చు, 60 తర్వాత చేయొచ్చు, 40 తర్వాత చేయొచ్చు. దిస్ ఇస్ ఆల్ నాన్సెన్స్. ఈ రోజుల్లో ఇంకా కొంచెం అవేర్నెస్ వచ్చింది, చాలా మందిలో అవేర్నెస్ వచ్చింది. యంగ్ జనరేషన్ నిజంగా వాళ్ళే ఎక్కువ ఉన్నారు, ప్లేసెస్ లో, గుళ్ళల్లో ఎక్కడ చూసినా వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈ అవేర్నెస్ బాగా పెరిగింది. కానీ అవేర్నెస్కి ఏంటంటే దీనికి కొంత జ్ఞానం కూడా జోడైతే ఇంకా బాగుంటుంది. కొంత జ్ఞానం అంటే కేవలం నా స్వార్థం కోసం నేను వెళ్తున్నాను అనుకోకుండా, ఇగో ఇన్ని ప్రదక్షిణలు చేస్తే నీకు పెళ్ళి అయిపోతుంది, లేకపోతే ఇన్ని ప్రదక్షిణ చేస్తే నీకు ఫారెన్ లో నీకు ఇది వచ్చేస్తుంది, వీసా వచ్చేస్తుందనో ఇట్లా చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు నిజంగా నేను అమ్మ గురించే చేస్తున్నాను, అమ్మ నాకు అన్ని ఇస్తుంది అనేటువంటిది నేను చేస్తే అద్భుతంగా. ప్రతిరోజు ఒక సమయం పెట్టుకోండి, ఆ విధంగా చేయండి అన్నారు. మహిళలుగా మాకు కొన్ని కుదరవు. అవును. ఇప్పుడు ఆ 5 రోజులు కుదరని పక్షంలో ఎలా అండి మరి? అది తీసేసి తర్వాత కంటిన్యూ చేయొచ్చు. ఆ 5 రోజులు కూడా స్మరించుకోవటం చేయకూడదు. లేదు, 5 రోజులైనా అండి ఇంకా మామూలుగా స్మరించుకోవడం అనేది మనకు పోదమ్మా, అది వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. ఇప్పుడు నేను అనేది అదే అంటున్నాను, ఇప్పుడు అమ్మవారికే తప్పటంలే కదా. ఇప్పుడు కామాఖ్య అమ్మవారు ఉంది, ఆవిడకి ఇయర్లో ఒకసారి ఉంది కదా మెన్సెస్. అట్లనే చూడడానికి రేపు భగవతి ఉంది, ఆవిడకి ఎవ్రీ మంత్, ఆవిడని కూడా 3 days అట్లనే పెడతారు. అమ్మవారికే తప్పనప్పుడు మనం ఎంత, కాబట్టి అమ్మవారికి తప్పనప్పుడు మీరెంత, మీరు అమ్మవారులే కాబట్టి తలుచుకోకుండా ఉండదని మనకు జరగదు.
కానీ ఏంటంటే ఫిజికల్ గా మనం పూజ చేయడము, లేకపోతే ఒక దీపం వెలిగించుకోవడము, కుంకుమార్చనలు చేయడము, ఇవి కుదరదు. ఎన్నో రోజు నుంచి ఎలా అండి? 5th డే తర్వాత. తర్వాత నుంచి 5th డే స్నానం అయిపోయిన తర్వాత దెన్ యు ఆర్ ఫ్రీ టు డూ ఎనీ పూజస్, మళ్ళీ మామూలుగా చేసేయచ్చు. అంతే. అప్పుడు ఏది ఆ. సమయం అయితే అనుకున్నారో ఆ సమయంలో ప్రతిరోజు ఇలా చేసుకోవచ్చు. మెడిటేషన్ అలాగే చేసుకోవచ్చు. పారాయణం కూడా చేయొచ్చు. ఇలా అయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం. 100% మిమ్మల్ని మళ్ళీ నేను కలిసినప్పుడు చెప్తాను ఈ మాట, ఎలా ఉంది నా అనుభవం అని డెఫినెట్ గా చెప్పి. అమ్మా. ఇంకోసారి మనం ఈసారి మాట్లాడుకున్నప్పుడు మనకు దశమహావిద్యలు కూడా తప్పకుండా. విపులంగా మాట్లాడుకుందాం. ఎలా ఏమ్మా? ఇప్పటి జనరేషన్ ఇంకా తెలియాల్సిన విషయాలు అమ్మవారి శుభం గురించి. శుభం చాలా సంతోషం శుభం గురుగారు. తల్లి. అమ్మవారే అందరికీ. వచ్చి కాసేపు కూర్చుని నాతో ముచ్చటించారన్న భావన కలిగింది. చాలా సంతోషం అండి. నమస్కారం. ఓం శాంతి శాంతి శాంతి. జయ గురుదత్త.